కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పనికాహార పథకాన్ని పేరు మార్చడమే కాదు, మా మహాత్ముడి పేరు తీసేయడమే కాదు, హిందువుల మీద రాముడి పేరు పెట్టి ఒక పెద్ద హైడ్రోజన్ బాంబుని వదిలినటువంటి ఒక అంశాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరి నెత్తి మీద గిట్ట బాంబు వేసుకుంటా ఆ బాంబు మీద మాత్రం రాముడి పేరు పెడితే ఎట్లయితే ఉంటుందో, ఈ చట్టానికి చేసినటువంటి సవరణలతో ఎవడు అడగకుండా ఆ చట్ట సవరణకు మాత్రం రామ్ అనేటటువంటి పేరు వచ్చేటటువంటిది పెట్టి జనాలందరినీ ఏదో నోరు మూపెచ్చేసేద్దాం, ఏమనంటే దేవుడిని అంటారా అనేటటువంటిది ఒక కపట రాజకీయం చేసేటటువంటి కుట్రకి బీజేపీ తెరలేపింది. అయితే ఇది ఎట్లా అత్యధిక హిందువులకే నష్టం, ఎందుకనంటే కూలినాలు చేసుకునేటటువంటి భారతదేశంలో అత్యధికులు ఉన్నటువంటిది హిందువులే. ఆర్థికంగా వెనుకబాటుతనంతో కూలి చేసుకుంటే తప్ప జీవన విధానం ముందుకు నడవలేనటువంటి వాళ్ళ కోసం, ఏ కొలువులు లేనటువంటి వాళ్ళ కోసం, చదువులు రానటువంటి వాళ్ళ కోసం, అరే క్షేత్రస్థాయిలో ఏ పని లేక ఆకలితోటి పిల్లలు చచ్చిపోతురు, కనీసం పిల్లలకు చదువులు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అమ్మనాయనలు ఉంటారు అనేటటువంటి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని ఏడాదిలో కనీసం ఒక 100 రోజులు కూలిచ్చైనా సరే వాళ్ళని బతికించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి మన్రేగా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయల ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తీసుకొని వచ్చినాం. దీని ఉద్దేశం ఏంటిది అని అంటే కనీసం ఏడాదిలో ఒక 100 రోజులు ఏ పని లేనటువంటి వాళ్ళకి, ఆర్థికంగా బాగా కింద క్షేత్రస్థాయిలో పేదగా బతుకుతున్నటువంటి వాళ్ళు బతకాలని చెప్పి 100 రోజులు కూలిచ్చేటటువంటి సిస్టమ్ ఇది. అట్లాంటి సిస్టమ్ని నరేంద్ర మోడీ గారు ఆయన సర్కార్ కాగితం మీద మాత్రం 100 రోజులని 125 రోజులు చేస్తున్నామని కాగితం మీద లెక్కలు మార్చింది. కానీ అసలు కహాని మైదానంలో ఏముందో కూడా మనం మాట్లాడాలి కదా. మహాత్మా గాంధీ గారి పేరు మార్చిర్రు అనగానే కాంగ్రెస్ వాళ్ళం మేమందరం కూడా మా మహాత్ముడి పేరు ఎట్లా మారుస్తావు, గన్ను పెట్టి పేల్చినటువంటి గాడ్సే అది పేలుస్తే కూడా ఛాతీలో 4 బుల్లెట్లు తీసుకొని హేరామ్ అని చెప్పి కింద పడ్డటువంటి ఆ మహాత్ముడు రామరాజ్యం రావాలే, గ్రామ స్వరాజ్యం సాధించాలి నా భారతదేశం అని చివరి శ్వాస దాకా కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఆ మహాత్ముని ఈ దేశం ఒకటే కాదు ప్రపంచంలో 100కు పైన దేశాలు విగ్రహాలు పెట్టుకొని ఆయనని కీర్తించుకుంటారు. ఆయనను అందుకనే మహాత్ముడు అని అన్నారు. ఏం ఆశించకుండా, ఏ పేరు కోసం పాకులాడకుండా దేశం కోసం జీవితాంతం అన్ని సౌకర్యాలను వదిలిపెట్టుకున్నటువంటి ఆ యొక్క మహాత్ముని పేరు అడ్డం వచ్చిందంట అండి. ఆ మహాత్ముడికి శత్రువులు ఎవడన్నా ఉంటాడు అని అంటే చరిత్ర పేజీలు మొత్తం తిరిగేస్తే కేవలం బ్రిటిషర్లు వెళ్తారు. కేవలం బ్రిటిషర్లు వెళ్తారు. బ్రిటిషర్ల బూట్ల కాడ పనిచేసినాడు అని వెళ్తాడు. సో మహాత్ముడి యొక్క పేరు అడ్డం వచ్చి ఆయన పేరుని తొలగించాలనేటటువంటి కుట్ర చేస్తే బ్రిటిషర్ వాడన్నా ఆయన చేసి ఉండాలి, లేకపోతే ఈరోజు బ్రిటిషర్ల బూట్ల కాడ పనిచేసినోడన్నా చేసి ఉండాలి. అదే బీజేపీ ఈరోజు రామరాజ్యం గ్రామ స్వరాజ్యమే ఆయన నినాదంగా జీవితం మొత్తం బతికి సచ్చేటప్పుడు కూడా బుల్లెట్లు ఛాతీల దిగుతా కూడా హేరామ్ అని చెప్పి కూలిపోయినటువంటి మహాత్ముని పేరు తీయడం జరసేపు పక్కన పెడదాం. ఆయన పేరు కోసం పాకలాడేటటువంటి వ్యక్తి కూడా ఏం కాదు. కానీ భారతదేశంలో మహాత్ముని గౌరవించుకోలేనటువంటి పరిస్థితికి ఆ దేశం పోయింది అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా మనం రేపొద్దున ఏలుబెట్టి చూపించేటటువంటి లెక్క తయారు చేశారు కదా మీరంతా. కానీ చట్టం పేరు మీద తీసుకొని వచ్చి అసలు ఈ చట్టం ఏంటిది అంటే తెలంగాణలో ఈ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు హోల్డర్లు అంటాం. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళందరూ కార్డులు ఇస్తారు. ఈ జాబ్ కార్డు హోల్డర్లు ఎవరికైతే సార్ మాకు కనీసం కూలన్న కావాలని ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు తెలంగాణలో 53 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 53 లక్షల మంది ఉన్నారు. ఈ 53 లక్షల మంది రేపొద్దున మాకు కూలి కావాలనుకుంటే పోయి పని చేసుకునేటోళ్ళు. అట్లా 53 లక్షల మంది కూడా 100 రోజులు కనీసం కూలిచ్చి పని చేయించేటటువంటి పథకమే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండే. అంటే ఏంది 53 లక్షల మంది ఒకవేళ 100 రోజులు గిట్ట పని చేస్తే పని చేయాలంటే 53 కోట్ల పని దినాలను మనం ఇవ్వాలన్నమాట. ఒక్కొక్కరికి 100 రోజులు కదా,
53 లక్షల మంది మరి పనిచేస్తే 53 కోట్ల పని దినాలను మనం ఇవ్వాల్సి వస్తుంది. అట్లా తెలంగాణకి పోయిన సంవత్సరం ఒక ఇంకా దారుణం దరిద్రం. తెలంగాణ అంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు. ఇక్కడ 8 మంది పార్లమెంట్ వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి వాళ్ళు జవాబు చెప్పాలి. ఫినాన్షియల్ ఇయర్ 2024-25, ఫినాన్షియల్ ఇయర్ 2025-26 అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి గల అటువంటి తేడా ఏందయ్యా అనంటే 12 కోట్ల పని దినాలు గత సంవత్సరం తెలంగాణకు ఉండే. అసలు ఉండాల్సింది అందరికీ 100 రోజులు గిట్ట కూలి ఇవ్వాలనుకుంటే 53 కోట్ల దినాలు ఉండాలి. కానీ తెలంగాణకి పోయిన సంవత్సరము 12 కోట్ల దినాలు ఉండే. కానీ మొన్న సంవత్సరము 5.5 కోట్ల పని దినాలు పీకేసారు మన రాష్ట్రంవి. పీకేసి 6.5 కోట్ల పని దినాలు మాత్రమే తెలంగాణకి కేటాయింపు జరిగింది. 6.5 కోట్ల దినాలు మాత్రమే. ఇప్పుడు పాత పద్ధతి పాత పథకం ప్రకారము 53 లక్షల మందికి 100 రోజులు గిట్ట కూలి ఇచ్చేటట్టుంటే 53 కోట్ల దినాలు జరగాల్సింది. అట్లాంటిది 6.5 కోట్ల పని దినాలకే కుదించినప్పుడు అందరికి గిట్ట జాబ్ కార్డు చూపించుకొని కూలి గిట్ట బయలుదేరితే ఒక్కొక్కరికి వచ్చేటటువంటిది ఎంతనో తెలుసా? 12 రోజులు మాత్రమే. 100 రోజులని గ్యారంటీ ఇస్తున్నటువంటి పథకము కూలి చేయడానికి గిట్ట బయలుదేరితే వీళ్ళందరూ ఇచ్చేటటువంటిది సామర్థ్యం కేంద్రం మనకి ఇచ్చింది 12 రోజులు మాత్రమే. ఇక ఇప్పుడు కొత్త చట్టంలోకి వస్తాను. నేను పాత చట్టం 100 రోజులు చెప్పిన 125 రోజుల గిట్ట ఇదే 53 లక్షల మంది గిట్ట బయలుదేరితే ఒక్కొక్కరికి 9.8 అంటే 10 రోజులు కూడా గట్టిగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మైదానంలో కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది, ఎన్ని పని దినాలు రాష్ట్రాలకు ఇచ్చింది అనే దాని మీదకించే కూలి ఇచ్చుడు ఉంటుంది. అటువంటిది నువ్వు పైసలు ఇచ్చిందే లేదు, పని దినాలు కేటాయించిందే లేనప్పుడు చట్టాలలో నువ్వు 125 రాస్తేంది, 1200 రాస్తేంది? నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసము 50% కూడా ఆ యొక్క పని దినాలను దాటినటువంటి చరిత్రనే లేదు. ఇది నేను చెప్పేటటువంటి స్వీయ కవిత్వాలు కాదు. పార్లమెంట్లో వేసినటువంటి ప్రశ్నలకు అధికారికంగా వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు. ఈ పని చేసుకునేటటువంటి వాళ్ళలో కూడా అత్యధికులు ఎవరు తెలుసా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మళ్ళీ ఇంట్లో అత్యధికులు ఎవరు తెలుసా? మన ఆడబిడ్డలు. ఆడబిడ్డలు దేశవ్యాప్తంగా ఆడబిడ్డలే. మరీ ముఖ్యంగా తెలంగాణలో అత్యధికులు 62% ఆడబిడ్డలు ఉన్నారు. కూలీనాలు చేసుకుంటా బతికేటోళ్ళు. ఆఖరికి పేదోళ్ళ కూలికాడికించి కూడా కొల్లగొట్టేటటువంటి కుట్రలకి దిగజారిపోయారు ఈ బీజేపీ వాళ్ళని. అంటే దాని పథకం పేర్లో మాత్రం రాముని పేరు పెట్టేసేసి ఎవడు విమర్శించకుండా ఆ రామచంద్రరావు మాట్లాడుతుండు. మాకు మహాత్మా గాంధీ అంటే వ్యతిరేకం కాదు, కానీ రాముడు అంటే కాంగ్రెస్ పార్టీ కోపం కాబట్టి విమర్శిస్తున్నారు అని అంటుండు. ఆ రాముడు కూడా మీకు గలీజ్ రాజకీయం చూసి అయోధ్యలో ఓడగొట్టిండు. సిగ్గుండాలి కొంచెమన్నా. అయోధ్యలో ఓడగొట్టిండు మీ పార్టీని. ఆయన నగరమైనటువంటి అయోధ్యలో బీజేపీని ఓడగొట్టిండు. దురహంకారంతో మెలుగుతున్నటువంటి మీకు 400 దాటి చూపిస్తామన్నటువంటిది ఇంకొక పార్టీ మీద ఆధారపడేటట్టుగా చేసిండు. ఆయన కూడా మేము ధర్మం నేర్చుకుంటలేరు మీరు. నేను ఒకటే చెప్తున్నా, రాముడి మార్గంలో సత్య మార్గంలో నడిచినటువంటి మహాత్మా గాంధీ అయినా హిందువే, రావణుడు అయినా కూడా హిందువే. రాముడు హిందువే, రావణుడు కూడా హిందువే. కానీ యుద్ధం జరిగింది, ధర్మయుద్ధం జరిగింది. పాండవులైనా హిందువులే, కౌరవులైనా హిందువులే, కానీ యుద్ధం ధర్మయుద్ధం జరిగింది. ఈరోజు పేదవాళ్ళ పొట్టను కొట్టేటటువంటి కూలీనాలిని కుట్రలు చేసి ఈరోజు ఈ యొక్క పథకాన్ని కథం పట్టించేటటువంటి బీజేపీ కుట్రలను కూడా రామ మార్గంలో రాముడి బాట నడిచినటువంటి ఆ మహాత్ముడి మార్గంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఎట్టి పరిస్థితులలో దీన్ని చైతన్యం చేసి బీజేపీ యొక్క అసలు రంగుని బజారు కీడుస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అరే ఇంత ఘోరమా? కాగితాల మీద ఖాళీ రోజులను పెంచుకుంటే పోయి అందులో కూడా ఇంకా దారుణం ఏంటంటే ఆ 6.5 కోట్ల పని దినాలు తెలంగాణకి ఇచ్చినాయి కూడా గతంలో 100% కేంద్రం పైసలు ఇవ్వాల్సినటువంటి పథకం ఇది. ఇప్పుడు 60% వాళ్ళు ఇస్తారంట, 40% మనం ఇవ్వాలంట. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నార్మల్గా కేంద్రము రాష్ట్రము ఎవరైనా కూడా సంక్షేమాలైనా అభివృద్ధి అయినా కలిసి చేసుకునేటటువంటి పథకాలు చాలానే ఉండే. అందులో గ్రామీణ సడక్ యోజన అంటే మనందరూ కూడా తెలుసు, ఊర్లలో రోడ్లు వేసుకునేటటువంటి విధానం కూడా గతంలో ఎంత ఉండే? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 90% కేంద్రం ఉండే, 10% రాష్ట్రాలు ఉండే. అటువంటి దాన్ని కూడా 60% కేంద్రము, 40% రాష్ట్రాలకు చేసిండు. అంటే అన్నిట్లలో కూడా కేంద్రం యొక్క బాధ్యతని తగ్గించుకుంటా రాష్ట్రాల మీద మాత్రం భారం పెంచుకుంటూ పోతుంది. ఒక పక్క మనకేమో అభివృద్ధి కావాలి, మాకు ఆదుకోండి,
అప్పుల విషయాలలో కూడా మమ్మల్ని కాపాడుండ్రి, మితిలు ఏమైనా తగ్గిండ్రి, పాతోడు అదో ఇదో చేసిపోయిండు, మాకు మెట్రోలు పెంచుండ్రి, RRR ఇయ్యండ్రి, ఎయిర్పోర్ట్లు ఇవ్వండి అని చెప్పి మనం కేంద్రం చుట్టూ తిరుగుతుంటే వాళ్ళేమో మనకున్నే మొత్తం కట్ చేసుకుంటా పైపెచ్చు మన మీద కొత్త భారాలు వేసుకుంటా సెస్సులు 5 లక్షల కోట్లు సంవత్సరానికి సెస్ అంటే ఏం తెలుసా? దాంట్లోకించి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. అసలు ఏడాదికి 5 లక్షల కోట్లు అదనంగా సెస్సులు వేసి వసూలు చేసుకుంటుంది కేంద్రం, కడుపు నింపుకుంటుంది. అవి రాష్ట్రాలకు ఇచ్చేటటువంటిది కూడా లేదు. ఎప్పుడు ఇచ్చేటటువంటి సంక్షేమాలలోనేమో రాష్ట్రాలకి వాటాలు పెంచుతూ ఉంది. ఇంత ఘోరంగా పరిపాలన సాగుతున్నప్పుడు, ఇంత ఘోరంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి అటు రైతులను రోడ్డు మీద పడేసి 800 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారు, లేబర్ లాస్ మార్చి అట్లా కార్మికులని పొట్టన పెట్టుకుంటారు, ఇప్పుడు కూలోళ్ళని కూడా పెట్టుకుంటారు. ఏ దేవుని మొక్త ఏముంటారా మా నాన్న? మీకు ధర్మం అనేటటువంటిది ఒకటి ఉండాలి, నిజం అనేటటువంటిది ఒకటి ఉండాలి. ధర్మ మార్గంలో, రాముడి మార్గంలో నడవాల్సినటువంటి వాళ్ళు పేదోళ్ళకి అన్నం పెట్టేటట్టు ఉండాలి. కానీ నోటికాడి బుక్క కొట్టేసేటోళ్ళకి మీ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో, రామ మార్గంలో నడిచేటటువంటి ఆ మహాత్మా గాంధీ గారైనా, నేటి రాహుల్ గాంధీ గారైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారైనా ధర్మం కోసం కొట్లాడి తీర్థం. చివరికి నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, చివరికి ధర్మమే గెలుస్తుంది. నాడు రాముడైనా, మహాత్మా గాంధీ అయినా, నేడు రాహుల్ గాంధీ గారైనా ధర్మం దిక్కు నిలబడ్డారు, నిజం దిక్కు నిలబడ్డారు. కాబట్టి పేదవాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. కాబట్టి ఇయ్యాల కాకపోతే రేపైనా కూడా మనమే గెలుస్తాం. దీన్ని చైతన్యం చేసుకుంటా ప్రతి గ్రామాన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేయడము, మహాత్మా గాంధీ గారి యొక్క పేరు తీసేటటువంటి దాన్ని నిరసనలతో, ఈ యొక్క చట్టాల ద్వారా పేదరికంలో మెలుగుతున్నటువంటి వారికి ఎట్లా న్యాయం జరుగుతుందో చైతన్యం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటా ఉన్నాం.